బొమ్మరాసిపేట రైతుల ఆందోళన కొనసాగుతుంది. ఒకరిద్దరు కాదు, సుమారుగా 450 మంది రైతులు తమకు న్యాయం చేయాలి, తాతల కాలం నుంచి భూమికి సంబంధించి కూడా రక్షణ కల్పించాలంటూ కూడా మా దగ్గర ఉన్న పాత పత్రాలను కూడా చేతిలో పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. శామీర్పేట మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట కూడా వారంతా కూడా ఒకరిద్దరు కాదు, ముగ్గురు కాదు, సుమారుగా 450 మంది వాటికి సంబంధించి తాతల కాలం నాటి వారు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతం భూ బకాసురులు ఎవరైతే ఈ 1050 ఎకరాలకు సంబంధించి తమ భూమిని పాత పేర్లతో కూడా మాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు నేను చూపిస్తున్న వీరందరూ కూడా 1, 2, 3, 4 ఎకరాలు ఉన్నవారు. వారు ల్యాండ్ను నమ్ముకొని వ్యవసాయం చేసుకొని బతుకు బండి నడిపించే సాధారణ రైతులు. ప్రస్తుతం చూసుకోవచ్చు, వారి తాతల కాలం నాటి సంబంధించిన బొమ్మరాసిపేట రెవెన్యూ పరిధి కావచ్చు, శామీర్పేట రెవెన్యూ పరిధిలోని భూములను చూపించుకునే ప్రయత్నం చేసిన ఒకరికి అప్పటి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన ధరణిలో వచ్చిన పట్టాదారు పాస్బుక్ కూడా చూపిస్తున్నారు. ఇందులో వీరికి సంబంధించి భూమి ఉంది, కానీ ప్రస్తుతం కొంతమంది ఈ భూమి మీది కాదంటూ కూడా వారి పేర్ల మీద ఎక్కించుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ వీరికి ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఈ గ్రామంలో ఎంత ల్యాండ్ ఉంది, ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు? మాకు తెలివచ్చిన నుంచి ఇప్పుడు 60 సంవత్సరాలు చూస్తారు. మాకు 60 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాం, భూమి దున్నుకుంటున్నాము, చేస్తున్నాం. మన ఆయన ఎప్పుడో కొన్నాడు, కానీ మాకు తెలియదు ఆయన కొన్నది. మాకు తెలివచ్చినప్పుడు 60 నేనే 60 సంవత్సరాలు ఉన్నా, భూమి కొన్నాను, చేసుకుంటున్నాం. మేము అందరం కూరగాయలు పండించుకుంటున్నాం. అట్లా ఈ అమ్ముదామంటే మాకు అవుతలేదు, కేసులు ఉంది, ఎవరు వస్తలేరు. ఇక ఇప్పుడు పోరలు పెళ్ళి కొన్నా ఏదైనా చేద్దామంటే కూడా కొంటలేరు, భూమి కేసు ఉంది అంటారు. కొనకనే పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి. ఏం చేస్తాం సార్ మరి మా పరిస్థితి ఏంది? అది అమ్ముదామంటే కొనకపోతే కేసు ఉందా మరి? లోన్ కూడా ఇస్తలేరు మాకు. లోన్ ఇవ్వక మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఈ ఆఫీస్ పెట్టి ఆ ఆఫీస్ పెట్టి తిప్పుతురు అన్నాను, అంతటా తిరిగితే కూడా మాది ఏం ఫలితం లేదు. మరి ఎట్లా చేయాలి సార్? మేము ఎవరిని పట్టుకోవాలి, ఏం చేయాలి? మరికొంతమంది రైతుండ్రు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏంటి? మాకు మా నాయనకు ఉన్నది 5 ఎకరాలు సార్. 5 ఎకరాల మేము 5 ఎకరాలు అన్నదమ్ములు, మనిషికో ఎకరా పంచుకున్నాం సార్. నేను ఎప్పటి నుంచో నా తెలివచ్చిన సంబంధి 5 ఎకరాలు ఒక్కనే చేస్తుంటే మా అన్నదమ్ములు వేరే పని చేసుకుంటుండే. అట్లా చేయక రాత్రి పగలు ఆడ కష్టపడి బర్రెలు, ఆవులు, ఎడ్లు మేపుకుంటూ అక్కడే ఉండేవాళ్ళం. ఇవాళ 50 ఏళ్ళ నుంచి నా తెలివచ్చిన నుంచి కూడా నేను 30 ఏళ్ళ నుంచి కూడా అక్కడనే వ్యవసాయం చేసుకుంటున్నా. మా నాయన ఎప్పుడో కొన్నాడు, అది 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద కొన్నాడు. ఇప్పుడు మాకు ఎవరో వచ్చి పొలం మాది పొలం అని చెప్తుర్రు. అందుకు మేము ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఏం చేసుకోవాలి, అది మా బాధ ఉంది సార్. మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు. అప్పటి సంబంధించినవి సార్, అప్పటి సంబంధించి ఇప్పుడు కూడా ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. ఈ పాస్బుక్లు ఉన్నాయి మాకు, అన్నీ ఉన్నాయి. రైతు బంధు పడుతుంది. అయినా కానీ పొలం మీది కాదు, మేము మేము కొన్నామన్నట్టుగా కొన్ని ల్యాండ్లు అట్లా పక్కకు మాకు ఎవరో కొన్నట్టుగా మాకు చెప్తున్నారు సార్. ఇలా మేము ఏం చేయాలి, మా పరిస్థితి ఏంది? మరికొంతమంది రైతులు ఉన్నారు. వారి తాతల కాలం నాటి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వారి తర్వాత అప్పటికి సంబంధించిన పత్రాన్ని కూడా వారు చూసుకున్నారు. వారికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన దీనికి సంబంధించి కూడా తమ ఈ ల్యాండ్కు సంబంధించి ఈ ల్యాండ్ మీద కాదంటూ కూడా దీనికి సంబంధించి సంజాయిషి ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలంటూ కూడా తాజాగా కీసర ఆర్డీఓ కూడా వీరికి నోటీసును కాపీ కూడా వారు చూపిస్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. తాత, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు ఉన్నాయి సార్ మాకు. ఆ 2 ఎకరాలు అంటే మా 3 కుటుంబాలలో బతుకుతున్నాము. అందులో 2 బోర్లు వేసుకున్నాము. వాళ్ళనే మా బతుకు ఆజరు వాళ్ళనే ఉంటుంది సార్. ఇక అది లేకపోతే మాకు బతుకు తెరువు ఆజరం ఏం లేదు. అది ఎప్పుడు తీసుకుపోతారో, ఎప్పుడు ఏమవుతుందో మాకు అదే భయం అవుతుంది. అట్లా అన్నట్టు రైతున్నారు. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత? మేము మా నాయనకు ఉన్నది 5 ఎకరాలు. మేము 5గురం అన్నదమ్ములం. మంచికో ఎకరం ఉంది మాకు. అయితే ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలియరాకముందుకు మా నాయనలు కొన్న 60 ఏళ్ళ కింద. ఇప్పుడు నేను 50 ఏళ్ళు ఉన్నా. అంత ముందే నాకు తెలియరాకముందుకే మా నాయనలు కొన్నారు. ఇప్పుడు మా తెలివి వచ్చినప్పటి సంది మీద అదే పొలంలో నా ఎకరా చేసుకుంటా నేను అట్లనే బతుకుతున్నా. నాకు ఇలా ఒక అవసరం పడి అమ్ముకుందామంటే అమ్మడానికి లేదు, కోర్టు కేసు చూపిస్తుంది. ఏ ఆపతున్నా పోనీ ఒక గుంట అమ్ముకొని ఆ కష్టం తీర్చుకుందామంటే లేదు, అక్కడ రిజిస్ట్రేషన్లు అయితే లేవు. మా బాధ ఏడిపోయినా, ఇప్పుడు ఆడియో ఆఫీస్కి పోయినా ఎవరు మాకు రెస్పాన్స్ ఇస్తలే, కలెక్టర్ ఆఫీస్కి పోయినా రెస్పాన్స్ ఇస్తలే, మండల ఆఫీస్కి వచ్చినా మాకు ఏమి పర్మిషన్ ఇస్తలేరు. ఇంకొక రైతు, మీకు ఎన్ని ఎకరాలు? మా తాత 9 ఎకరాలు కొన్నాడు. మా నాయనకి 2 ఎకరాలు 10 గుంటలు వచ్చింది.
మా నాయనకు ఇద్దరం కొడుకులము. ఒక్కొక్కరికి ఒక ఎకరా 5 గుంటలు వస్తుంది. అది ఇప్పుడు కోర్టు కేసు చూపిస్తున్నది. అది అమ్మడం కూడా ఏం లేదు. చూసుకోవచ్చు, ఒకరిద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కాదు, ఏకంగా 450 మందికి సంబంధించిన రైతులు తమ తాతల కాలం నుంచి పట్టాలు వచ్చి తమ ఏళ్ల తరబడిగా వ్యవసాయం చేసుకుంటే ఎవరో అభంశుభం సంబంధించిన వారు తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కావాలని పనిగట్టుకొని తమ విలువైన భూములను దారాదత్తం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో కలిసి కిరణ్, 10 టీవీ, చామరిపేట నుంచి.